హాయ్ హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ టు నక్షత్ర సక్సెస్ అకాడమీ. మనము గత క్లాసులలో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి సిలబస్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానివ్వండి, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఇతర అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఏ రకమైన క్వశ్చన్స్ వస్తున్నాయి, సిలబస్ ఏముంది, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దానికి సంబంధించి గత క్లాసులలో మనం డిస్కస్ చేసినాం. మరి నేడు భూగోళ శాస్త్రం సంబంధించి ఈ జియోగ్రఫీలో ఏ టాపిక్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్స్లో ఎక్కువ డెప్త్ లెవెల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, వీటికి సంబంధించిన అంశాలని నేటి క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మరి ప్రీవియస్ క్లాసులకు సంబంధించిన ఎవరైనా వీడియోలు చూడాలనుకునేవారు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరిగింది. ఎవరైనా ఆ యొక్క ఉద్యమ చరిత్రకు సంబంధించిన వీడియోలు చూడాలనుకునేవారు ఆ లింక్ ద్వారా మీరు వీక్షించవచ్చు. మరి ఈ భూగోళ శాస్త్రానికి సంబంధించి నక్షత్ర పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా 2013లోనే ప్రపంచ భారతదేశ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన భూగోళ శాస్త్రానికి సంబంధించిన బుక్కు రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 8 సంవత్సరాల కింద నుంచి నేటి వరకు 8 ఎడిషన్స్ పూర్తి చేసుకొని కొన్ని వేల పుస్తకాలని, దాదాపుగా 50,000 పుస్తకాలని విద్యార్థుల చేతుల్లో ఉండడం జరిగింది. మరి ఈ భూగోళ శాస్త్రానికి సంబంధించి సిలబస్లో ఏముంది ఏంది అనేది మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ భూగోళ శాస్త్ర సిలబస్ని మనము 3 రకాలుగా డివైడ్ చేస్తాం. నెంబర్ 1 మనకు ప్రపంచ భూగోళ శాస్త్రం అంటే వరల్డ్ జియోగ్రఫీ. ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఏ అంశాలు మనం డిస్కస్ చేయాలి, క్వశ్చన్స్ ఏ విధంగా గత ఎగ్జామ్స్ అడిగాడు, నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే అంశాలని మనం ఈ ప్రపంచ భూగోళ శాస్త్రంలో చూస్తాం. నెక్స్ట్ 1 భారతదేశ భూగోళ శాస్త్రం, ఇండియన్ జియోగ్రఫీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని ఎగ్జామ్స్లో వరల్డ్ జియోగ్రఫీ లేదు, కేవలం భారతదేశ జియోగ్రఫీ మాత్రమే ఉన్నది. ఆ ఎగ్జామ్లో ఇండియన్ జియోగ్రఫీ నుంచే అధికంగా క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఈ ఇండియన్ జియోగ్రఫీలో ఏ టాపిక్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీ. తెలంగాణకు సంబంధించిన జియోగ్రఫికల్ అంశాలు ఏమేమి ఉన్నాయి, ఎట్లా డిస్కస్ చేద్దాం అనేది ఈ టాపిక్లో మనం మాట్లాడుకుంటాం. మొదటగా వరల్డ్ జియోగ్రఫీ, ప్రపంచ భూగోళ శాస్త్రం. మరి ఈ జియోగ్రఫీ అనే పదం గ్రీకు భాషా పదం. జియోగ్రఫీ అనగా జియో ప్లస్ గ్రఫీ, ఇది గ్రీకు భాషా పదం అండి. జియో అనగా భూమి అని అర్థం, గ్రఫీ అనగా రాయటము లేదా గీయటము అని అర్థం. జియోగ్రఫీ అంటే భూమికి సంబంధించిన అంశాలను రాయటం కానీ గీయటం కానీ చేసినట్లయితే దానినే జియోగ్రఫీ అంటారు. మరి ఈ జియోగ్రఫీకి సంబంధించి ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీగా హెకోటియస్ను పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ హెకోటియస్ అనే అతన్ని భూగోళ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. మరి ఈ జియోగ్రఫీకి సంబంధించి ప్రపంచ భూగోళ శాస్త్రంలో ఉన్న సిలబస్లో మనకి ఫస్ట్ అంశం, మనం మాట్లాడుకునే అంశాల్లో మొదటి అంశం విశ్వం, యూనివర్స్. మరి ఈ యూనివర్స్కి సంబంధించి విశ్వంలో మరి ఈ విశ్వానికి విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు ఏ సిద్ధాంతాలు ఉన్నాయి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏమిటి, దానికి సంబంధించిన ఏ శాస్త్రజ్ఞులు ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ నక్షత్రాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, నక్షత్రం ఏర్పడే దశలు ఏమిటి, మరి సూర్యునిలోని పొరలు మరియు సౌర కుటుంబంలో ఉన్న గ్రహాలు ఉపగ్రహాలు, ఇవన్నీ అంశాలు మనము విశ్వము అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. యూనివర్స్లో
విశ్వ ఆవిర్భావానికి సంబంధించిన సిద్ధాంతాలు మరియు నక్షత్రాలు రూపొందే దశలు మరి సూర్యుడు, సౌర కుటుంబం, గెలాక్సీలు ఎన్నిటికి సంబంధించిన అంశాలు మనము ఈ యొక్క విశ్వము అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే అనేక క్వశ్చన్స్ దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ క్రింది వానిలో అత్యంత వేడి అయిన గ్రహం ఏది, లేదా ఈ క్రింది వానిలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం ఏది, బ్లూ మూన్ అనగానేమి, ఎన్ని క్వశ్చన్స్ ఈ విశ్వం అనే టాపిక్ నుంచే రావటం జరిగింది. మరి ఆ టాపిక్లో డీటెయిల్డ్గా మనం ఏ అంశాలు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్, ఈ యొక్క వరల్డ్ జియోగ్రఫీలో సెకండ్ టాపిక్లో భాగంగా అక్షాంశాలు రేఖాంశాలు లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అంటారు. ఈ అక్షాంశాలు రేఖాంశాలు గీయడానికి కారకులైన వ్యక్తి ఎవరు, ఈ అక్షాంశాలు రేఖాంశాలు ప్రపంచంలో అంటే భూగోళం మీద ఎన్ని గీయబడ్డాయి, ముఖ్యమైన అక్షాంశాలు ఏమిటి, ముఖ్యమైన రేఖాంశాలు ఏమిటి, వీటికి సంబంధించిన అన్ని అంశాలు మనము అక్షాంశాలు రేఖాంశాలు అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ థర్డ్ అంశం, మూడో పాయింట్, స్థానిక సమయం, ప్రామాణిక సమయం. మనకు రేఖాంశాలను ఆధారంగా చేసుకొని సమయాన్ని లెక్కిస్తాం. మరి స్థానిక సమయం అంటే ఏమిటి, ప్రామాణిక సమయం అంటే ఏమిటి, అంటే లోకల్ టైం మరియు స్టాండర్డ్ టైం ఉంటుంది. ఒక రేఖాంశం అంటే సూర్యుడు భూమి ఈ రెండిటికి మధ్య సంబంధం మనం ఒకసారి గమనించినట్లయితే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని మనం సమయాన్ని లెక్కిస్తాం. ఆ సమయాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, ఏది ప్రామాణిక రేఖాంశం, భారతదేశం యొక్క ప్రామాణిక రేఖాంశం ఏమిటి, అంతర్జాతీయ దినరేఖ అంటే ఏమిటి, ప్రపంచ ప్రామాణిక రేఖాంశం ఎక్కడి నుండి వెళ్తుంది, ఎన్ని అంశాలు కూడా మనము ఈ యొక్క స్థానిక సమయము మరియు ప్రామాణిక సమయము అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. ఈ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా వేటిని తెలుసుకోవచ్చు, సమయాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, ఎన్ని టాపిక్స్ ఈ రెండు అంశాల్లో భాగంగా డిస్కస్ చేస్తాం. గత ఎగ్జామ్లో మనం గమనించినట్లయితే అంతర్జాతీయ దినరేఖ అని దేన్ని పిలుస్తారు, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. అంతర్జాతీయ దినరేఖ ఎక్కడి నుంచి వెళుతుంది, వీటికి సంబంధించిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్, నాలుగో అంశం మనం గమనించినట్లయితే భూచలనాలు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు భూభ్రమణము మరియు భూపరిభ్రమణం. ఈ భూభ్రమణం వల్ల కలిగే ఫలితాలు, భూపరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు అన్ని అంశాలు దీంట్లో మాట్లాడుకుంటాం. అపహేలి అంటే ఏమిటి, పరిహేలి అంటే ఏమిటి, అపోజీ అనగానేమి, పెరిజీ అనగానేమి, ఎన్ని అంశాలు కూడా మనకు భూచలనాలు అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. మూమెంట్స్ ఆఫ్ ద ఎర్త్, భూచలనాల్లో భూభ్రమణము భూపరిభ్రమణం దానివల్ల కలిగే ఫలితాలు ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. రవి నీచ అనగానేమి అనేది ప్రీవియస్ క్వశ్చన్, గత ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. ఈ టాపిక్ అంతా దీంట్లో మాట్లాడుకుంటాం, భూచలనాలు అనే దాంట్లో. నెక్స్ట్ మనము వరల్డ్ జియోగ్రఫీలో నెక్స్ట్ టాపిక్ గ్రహణాలు. గ్రహణాలను ఎక్లిప్సెస్ అంటారు. గ్రహణాలు మనకు తెలుసు, సూర్యగ్రహణము మరియు చంద్రగ్రహణం. సూర్యగ్రహణం అనగానేమి, చంద్రగ్రహణం అనగానేమి, వీటి వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే అంశాలు మొత్తం మనము ఈ గ్రహణాలు అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ భూమి యొక్క అంతర్జనిత బలాలు లేదా చలనాలు, భూ అంతర్జలిత చలనాలు. భూ అంతర్జనిత చలనాల్లో వీటి మూలంగా మనకి ప్రపంచంలో భూకంపాలు మరియు అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. మరి ఈ భూకంపాలు అగ్నిపర్వతాలు అనే టాపిక్ను ఈ వరల్డ్ జియోగ్రఫీలో భాగంగానే కాకుండా మనకు సెపరేట్గా డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ వ్యవస్థ, దీనికి సంబంధించిన అంశాల్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం
ఈ భూ అంతర్జనిత చలనాలకు సంబంధించిన అంశాలని. నెక్స్ట్ ముఖ్యమైన అంశము భూ అంతర్నిర్మాణము. భూ అంతర్నిర్మాణంలో భాగంగా భూపటలము అంటే ఏమిటి, భూ కేంద్ర మండలము అంటే ఏమిటి, భూ ప్రావారము అంటే ఏమిటి, ఇవన్నీ అంశాలని మనము ఈ భూ అంతర్నిర్మాణము అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. ఈ భూ అంతర్నిర్మాణంలో అంటే భూమిలో ఉండే ఖనిజాలు, భూపటలంలో ఏ ఖనిజాలు ఉంటాయి, భూ ప్రావారంలో ఏ ఖనిజాలు ఉంటాయి, భూ కేంద్ర మండలంలో ఏ ఖనిజాలు ఉంటాయి, వీటికి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా భూ అంతర్నిర్మాణం అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ మనకు శిలలు రకాలు. శిలలు రకాలు మనకు శిలలు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. మరి ఈ అగ్నిశిలలు ఏమిటి, ఏ విధంగా ఏర్పడతాయి, అవక్షేప శిలలు ఏ విధంగా ఏర్పడతాయి, రూపాంతర శిలలు ఏ విధంగా ఏర్పడతాయి, ఇవన్నీ అంశాలు కూడా మనము శిలలు రకాలు అనే టాపిక్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఈ భూ అంతర్నిర్మాణానికి సంబంధించి కానీ శిలలు రకాల నుంచి కానీ అనేక క్వశ్చన్స్ రావడం జరిగింది. సియాల్, సీమా, నీఫే వీటికి సంబంధించిన అంశాలు అంటే సిలికాన్ ప్లస్ అల్యూమినియం, సిలికాన్ ప్లస్ మెగ్నీషియం, నికెల్ ప్లస్ ఫెర్రస్, ఇవి భూపటలము, భూప్రావారం, భూకేంద్ర మండలంలో ఉండేవి. ఇవి మనం టాపిక్ మాట్లాడుకునేటప్పుడు ఇన్ డీటెయిల్గా వీటిలో ఏ ఖనిజాలు, భూ ఆవరణంలో ఏ ఖనిజం ఎక్కువగా ఉంటుంది, ఏ వాయువు ఎక్కువగా ఉంటుంది, ఇవి ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈ అంశాలను మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 9th టాపిక్, పెద్ద టాపిక్ అండి ఇది. అట్మాస్ఫియర్, వాతావరణం. వాతావరణానికి సంబంధించి మరి ఈ వాతావరణంలో ఉండే ముఖ్యమైన అంశాలైన ఉష్ణోగ్రత, పీడనము మరియు ఆర్ద్రత, అవపాతం. ఉష్ణోగ్రత, పీడనము, ఆర్ద్రత, టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్, అవపాతం అంటారు. ఈ 4 అంశాల గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటాం. మరి వాతావరణంలో ఏ ఏ పొరలు ఉన్నాయి, ఏ పొరల్లో ఏది ఎక్కడ మనకు ఇంపార్టెంట్గా ఉన్నది అంశాలు. పోయిన ప్రీవియస్ ఎగ్జామ్లో రేడియో తరంగాలు ఏ పొర నుంచి ప్రయాణిస్తాయి, విమానాలు ఏ పొరలో ప్రయాణిస్తాయి, ఎన్ని అంశాలు, మేఘాలు ఎక్కడ ఏర్పడతాయి, వీటికి సంబంధించిన అంశాల్లో మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. టెంపరేచర్, ప్రెజర్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్, చివరగా ఇంకోటి కూడా మాట్లాడుకుంటాము, క్లౌడ్స్, మేఘాలు. ఇవన్నీ కూడా వాతావరణానికి సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇదే వరల్డ్ జియోగ్రఫీలో ఉన్న మరొక ముఖ్యమైన అంశం జలావరణం. టెన్త్ టాపిక్ మనం మాట్లాడుకునేది జలావరణం. జలావరణంలో భాగంగా మహాసముద్రాలు ఎన్ని, ఈ మహాసముద్రాల అంతర్గత నిమ్నోన్నతాలు ఏమేంటి, పోటు అనగా ఏమి, పాటు అనగానేమి, ఎన్ని నెక్స్ట్ సముద్ర అంతర్గతంలో ఉండే ట్రెంచెస్కు సంబంధించి, రిడ్జెస్కు సంబంధించి, గయోడ్స్కు సంబంధించి ఎన్ని అంశాలు మనం జలావరణంలో భాగంగా డిస్కస్ చేస్తాం. మరి ఒక పోటు మరియు పాటుకు మధ్య ఎంత సమయం తేడా ఉంటుంది, పోటుకు మధ్య ఎంత తేడా ఉంటుంది, ఏ రోజు ఎక్కువ ఎత్తులో ఉంటాయి, ఇవన్నీ కూడా మనము జలావరణం అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ప్రవాహాలు, సముద్ర ప్రవాహాల గురించి కూడా మాట్లాడతాం. కరెంట్స్, అవి శీతల ప్రవాహాలు కానీ ఉష్ణ ప్రవాహాలు కానీ ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఇవన్నీ కూడా మనము జలావరణము అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఈ 10 టాపిక్లు మనకు ఈ వరల్డ్ జాగ్రఫీలో ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ మిగిలిన అంశాల్లో భాగంగా వరల్డ్ జాగ్రఫీలో భూస్వరూపాలు. భూస్వరూపాల్లో 2-3 రకాలుగా ఉంటాయి, 3 టైప్స్. ఆ 3 రకాలైన ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు,
తృతీయ భూస్వరూపాలు. ప్రాథమిక భూస్వరూపాలంటే ఖండాలు మరియు మహాసముద్రాలండి. వీటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, ఖండాలు, ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు, ఈ డీటెయిల్స్ అంతా కూడా ప్రాథమిక భూస్వరూపాల్లో డిస్కస్ చేస్తాం. ద్వితీయ భూస్వరూపాలు అంటే మనకు ద్వితీయ భూస్వరూపాల్లో భాగంగా పర్వతాలు మరియు పీఠభూములు మరియు మైదానాలు. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ విధంగా ఏర్పడతాయి, పర్వతాల్లో ఎన్ని రకాలు, పీఠభూములు ఎన్ని రకాలు, మైదానాలు ఎన్ని రకాలు అనే అంశం మొత్తం ద్వితీయ భూస్వరూపాల్లో డిస్కస్ చేస్తాం. తృతీయ భూస్వరూపాలు అంటే చిన్న చిన్నవి. ఎగ్జాంపుల్ ద్వీపము అనగానేమి, ద్వీపకల్పము అనగానేమి, లోయ అనగానేమి, అగాధ దరి అనగానేమి, నది అనగానేమి, రిడ్జ్ అనగానేమి, ఎన్ని అంశాలు కూడా మనము తృతీయ భూస్వరూపాల్లో భాగంగా డిస్కస్ చేస్తాం. అనేక ఎగ్జాముల్లో అడిగాడు అత్యంత లోతైన ట్రెంచ్ ఏదని, లేదా పెద్ద ద్వీపకల్పము ఏదని. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. భూస్వరూపాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాథమిక భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు, తృతీయ భూస్వరూపాలు. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరని అనేక ఎగ్జామ్లో అడిగాడు క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ మనకు ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు. ప్రకృతి సిద్ధ మండలాలని మనము చిన్నప్పుడు 8వ తరగతిలో సిలబస్లో భాగంగా చదువుకున్నాం. 8వ తరగతి జియోగ్రఫీలో భాగంగా ప్రకృతి సిద్ధ మండలాలు. ఈ ప్రకృతి సిద్ధ మండలాల్లో ముఖ్యమైన ప్రకృతి సిద్ధ మండలాలకు సంబంధించి డిస్కస్ చేస్తాం. ప్రకృతి సిద్ధ మండలాల్లో ముఖ్యమైనవి భూమధ్య రేఖా మండలం. భూమధ్య రేఖా మండలము చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ పెరిగే వృక్ష జాతులు ఏవి, ఇక్కడ టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పెరిగే జంతు జనాభా ఏ విధంగా, ఏ రకాలైన జంతువులు పెరుగుతాయి, ఇక్కడ వర్షాలు ఎట్లా వస్తాయి, ఇక్కడ ఉండే శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, అన్నీ కూడా ఈ భూమధ్య రేఖా మండలంలో భాగంగా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ రెండో అంశం ఉష్ణ మండల ఎడారులు. ఈ ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాల్లో ముఖ్యమైనవి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఒకటి భూమధ్య రేఖా మండలం, 2 ఉష్ణ మండల ఎడారులు, 3 ఉష్ణ మండల పచ్చిక బయళ్ళు. వీటినే మనము సవన్నాలు అంటారు. ఉష్ణ మండల పచ్చిక బయలనే మనము సవన్నాలు అని పిలుస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అని అనేక ఎగ్జామ్లో అడిగాడు. ఈ ప్రకృతి సిద్ధ మండలాలు అన్నిట్లలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది, అక్కడ ఉండే శీతోష్ణ స్థితి ఏమి, అక్కడ ఉండే వృక్ష సంపద ఏమి, అక్కడ ఉండే జంతు సంపద ఏమి, నెక్స్ట్ అక్కడ ఏ టైంలో ఏ రకమైన వృక్షాలు పెరుగుతాయి, ఎన్ని అంశాలు అంటే ఏ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, అక్కడ ఉండే ముఖ్యమైన నగరాలు ఏవి, అన్నీ కూడా మాట్లాడతాం. నెక్స్ట్ 4th ప్రకృతి సిద్ధ మండలం మనకి మధ్యధరా రీతి ప్రకృతి సిద్ధ మండలం. నెక్స్ట్ 5th వన్ ఋతుపవన మండలం. నెక్స్ట్ టైగా మండలం. నెక్స్ట్ టండ్రా మండలం. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రకృతి సిద్ధ మండలాలండి. ఈ ప్రకృతి సిద్ధ మండలాలన్నిటికీ సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఈ ప్రకృతి సిద్ధ మండలాల నుంచి ఖచ్చితంగా 1 నుంచి 2 క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ ప్రకృతి సిద్ధ మండలాలకు సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ దీంట్లో వరల్డ్ జాగ్రఫీలోనే చివరిది లాస్ట్ బట్ వన్ అండి, ఖండాలు, దానికి సంబంధించిన సమాచారం. ప్రపంచంలోని ఖండాలు, ఆ ఖండాలలో ఉండే దేశాలు, అక్కడ ఉండే ముఖ్యమైన నగరాలు, ఖండాల్లోని జనాభా, ఆ ఖండాల్లో ఉండే సముద్రాలు, ఆ ఖండాల్లో ఉండే మిగిలిన అన్ని ఇంపార్టెంట్ అంశాలని మనం ఈ ఖండాలు, కాంటినెంట్స్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. మరి దీంట్లో చివరి టాపిక్ మనం మాట్లాడుకునేది వరల్డ్ జాగ్రఫీలో క్రమక్షయ భూస్వరూపాలు. అంటే నదుల వల్ల ఏ భూస్వరూపాలు ఏర్పడతాయి, హిమానీ నదాల వల్ల ఏ భూస్వరూపాలు ఏర్పడతాయి, వర్షపాతం వల్ల ఏ భూస్వరూపాలు ఏర్పడతాయి, ఇవన్నీ కూడా క్రమక్షయ భూస్వరూపాలు అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి క్రమక్షయ భూస్వరూపాల్లో. ఇదంతా కూడా మనకి వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు.
మరి ఈ వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి అటు గ్రూప్ 2లో కానివ్వండి, ఇటు ఎస్ఐలో కానివ్వండి, కొన్ని మెయిన్ ఎగ్జామ్లో గ్రూప్ 1లో దీనికి సంబంధించి జియోగ్రఫీకి సంబంధించి 50 మార్కులు కేటాయించడం జరిగింది. మరి దాంట్లో ఇండియన్ జియోగ్రఫీ ఉన్నది మరియు తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించిన అంశాలు మెయిన్గా ఉన్నవి. మరి ఈ గ్రూప్ 1లో వచ్చే జనరల్ స్టడీస్లో కానివ్వండి, గ్రూప్ 2లో వచ్చే జనరల్ స్టడీస్లో కానివ్వండి, ఇతర అన్ని కాంపిటేటివ్ పరీక్షల్లో వచ్చే జనరల్ స్టడీస్లో జాగ్రఫీ అనేది చాలా ముఖ్య భాగం. దాంట్లో నుంచి ఈ వరల్డ్ జాగ్రఫీ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి నెక్స్ట్ మనము భారతదేశ భూగోళ శాస్త్రం, దానికి సంబంధించిన అంశాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఇండియన్ జియోగ్రఫీ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సరే, అన్ని ఎగ్జామ్ల్లో భారతదేశ జాగ్రఫీ అనేది కంపల్సరీగా ఉంది. వరల్డ్ జియోగ్రఫీ మాత్రం కొన్ని ఎగ్జామ్స్లోనే ఉన్నది. కాకపోతే వరల్డ్ జియోగ్రఫీలో ఆ టాపిక్స్ డిస్కస్ చేస్తే ఇండియన్ జియోగ్రఫీలో ఉన్న అన్ని టాపిక్స్ సులువుగా అర్థమవుతాయి. ఎందుకంటే ద్వీపము అంటే ఏమిటో తెలవాలంటే వరల్డ్ జియోగ్రఫీ చదవాలి, ద్వీపకల్పము అంటే ఏందో తెలవాలంటే వరల్డ్ జియోగ్రఫీ చదవాలి. ఇట్లా ఆ అంశాలను అంటే సముద్ర ప్రవాహాలు చదవాలంటే వరల్డ్ జియోగ్రఫీ చదవాలి. అవి చదివితే ఈ భారతదేశ భూగోళ శాస్త్రం అనేది చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఎక్కువ స్కోర్ మనకు వచ్చే అవకాశం ఉన్నది భారతదేశ భూగోళ శాస్త్రంలోనే. ఎక్కువ క్వశ్చన్స్ కూడా మనకి భారతదేశ భూగోళ శాస్త్రంలోనే అడుగుతున్నాడు. జనరల్ స్టడీస్లో 20 నుంచి 30 క్వశ్చన్స్ జియోగ్రఫీ నుంచి ఉంటే దీంట్లో దాదాపుగా 70% ఇండియన్ జియోగ్రఫీ నుంచి, తెలంగాణ జియోగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. జస్ట్ 20 to 30% మాత్రమే వరల్డ్ జియోగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. కొన్ని ఎగ్జామ్స్లో కానిస్టేబుల్ లాంటి పరీక్షల్లో టోటల్గా ఇండియన్ జియోగ్రఫీ మరియు తెలంగాణ జియోగ్రఫీ నుంచి అడుగుతున్నాడు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ భారతదేశ భూగోళ శాస్త్రంలో మనం ఏమేం మాట్లాడుకుంటాము, ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. మరి భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించి భారతదేశం ఉనికి మరియు క్షేత్రీయ అమరిక. ఫస్ట్ టాపిక్ భారతదేశం ఉనికి అంటే భారతదేశం అనేది ఏ అక్షాంశాల మధ్య ఉన్నది, ఏ రేఖాంశాల మధ్య ఉన్నది, భారతదేశం గుండా వెళ్ళే ప్రముఖ అక్షాంశాలు ఏవి, ప్రముఖ రేఖాంశాలు ఏవి, మరి ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు, ఎన్ని రాష్ట్రాలు ఇతర దేశాలతో సరిహద్దులు పంచుకుంటున్నాయి, భారతదేశంతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏవి, భారతదేశంతో సరిహద్దు పంచుకునే ఇతర దేశాలు ఏవి, ఒక్కొక్క దేశంతో ఏ రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటున్నాయి, భారతదేశానికి దాని పక్కన ఉన్న దేశాలకు మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు ఏమున్నాయి, భారతదేశంలో దీవులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ముఖ్యమైన అంటే వాటి యొక్క స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయి, పెద్ద దీవులేవి, చిన్న దీవులేవి, ఎక్కడ జనాభా నివసిస్తున్నారు, ఎక్కడ ఏదేది ఉందనేది మొత్తం కూడా భారతదేశం ఉనికి మరియు క్షేత్రీయ అమరిక అనే టాపిక్లో మనము ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దీంట్లో నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయండి ప్రతి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ భారతదేశ జియోగ్రఫీలోని 2వ అంశం మనం గమనించినట్లయితే భారతదేశ జియోగ్రఫీలో భారతదేశం యొక్క భౌతిక స్వరూపం ఏ విధంగా ఉంది. భౌతిక స్వరూపం అనగా భారతదేశంలో ప్రధానంగా 4 రకాల స్వరూపాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర ఉన్నత ప్రాంతాలు, వాటిని హిమాలయాలు అంటారు. ఈ హిమాలయాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఉత్తర మైదానాలు, ఈ ఉత్తర మైదానాలు ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ద్వీపకల్ప పీఠభూమి. ఈ భౌతిక స్వరూపంలో మనము 4 అంశాలు డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం. ఇప్పుడు 1 ఉత్తర ఉన్నత ప్రాంతాలు, 2 ఉత్తర మైదానాలు, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర మైదానాలు. ఈ 4 అంశాలు డిస్కస్ చేస్తే భారతదేశం యొక్క భౌతిక స్వరూపం అనే టాపిక్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా భౌతిక స్వరూపం నుంచి 100% ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుందండి. 1 మినిమము, మ్యాక్సిమం 2 లేదా 3 కూడా రావచ్చు. నెక్స్ట్ థర్డ్ అంశము శీతోష్ణ స్థితి. ఇవన్నీ కూడా భారతదేశము ఉనికిలాగానే భారతదేశం భౌతిక స్వరూపం, భారతదేశం శీతోష్ణ స్థితి. భారతదేశంలో శీతోష్ణ స్థితి పరంగా
ఎన్ని రకాల మండలాలుగా విభజించవచ్చు, మరియు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, ఈ టైము ఎప్పుడు భారతదేశంలో శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, ఏ ఋతుపవనాల వల్ల ఎక్కడ వర్షం వస్తుంది, ఏ నెల నాటికి ఎక్కడికి చేరుకుంటాయి ఋతుపవనాలు, ఇవన్నీ అంశాలు కూడా భారతదేశంలో కరువు రావడానికి కారణమైన సంఘటనలు ఏవి, భారతదేశంలో అతివృష్టి రావడానికి గల సంఘటనలు ఏవి, ఇవన్నీ కూడా మనము శీతోష్ణ స్థితి అనే టాపిక్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటామండి. భారతదేశం శీతోష్ణ స్థితి, లానినో అంటే ఏమిటి, ఎల్ నినో అంటే ఏమిటి, దేని మూలంగా భారతదేశంలో కరువు ఏర్పడుతుంది, దేని మూలంగా భారతదేశంలో అతివృష్టి సంభవిస్తుంది, ఇవన్నీ కూడా భారతదేశం శీతోష్ణ స్థితి అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ భారతదేశంలోని మృత్తికలు అంటే సాయిల్స్, నేలలు. భారతదేశంలో ఎన్ని రకాల నేలలు విస్తరించి ఉన్నాయి, ఏ నేలలు ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, ఏ నేలల్లో ఏ రకమైన ఖనిజాలు ఉంటాయి, ఏ నేలల్లో ఏ రకమైన పంటలు పండుతాయి, మరి ఈ నేలలకు వచ్చే క్రమక్షయాలు ఎన్ని రకాలు, ఈ మృత్తిక క్రమక్షయాన్ని అరికట్టడం కోసం చేపట్టే చర్యలు ఏమిటి, మృత్తిక సంరక్షణకు సంబంధించిన ఎక్కడెక్కడ ప్రముఖ పరిశోధనా సంస్థలు ఉన్నవి, ఇవన్నీ కూడా మనము మృత్తికలు అనే టాపిక్లో ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకుంటామండి. ఇది భారతదేశ జియోగ్రఫీలో 4th టాపిక్. నెక్స్ట్ 5th వన్, 5వ టాపిక్ భారతదేశ భూగోళ శాస్త్రంలో సహజ ఉద్భిజ్జ సంపద. దీన్ని అడవులు అంటాం మనం, సహజ ఉద్భిజ్జ సంపద. అడవులకు సంబంధించి భారతదేశంలో విస్తరించిన అరణ్యాలు, ఎన్ని రకాల అరణ్యాలు ఉన్నవి, ఏ అరణ్యాల్లో ఏ రకమైన కలప లభిస్తుంది, ఈ అరణ్యాలకు సంబంధించి అక్కడ ఉండే ఉష్ణోగ్రత ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సహజ ఉద్భిజ్జ సంపదలో మాట్లాడుకుంటాం. దీనికి తోడుగా దీంట్లో మనం మాట్లాడుకునే అంశాలు చాలా అంశాలు ఉంటాయి. ఈ అడవులలో భాగంగా ఉండే వన్యమృగ సంరక్షణ కేంద్రాలు. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాల కంటే ముందు మనము జంతువులకు సంబంధించి మాట్లాడుకుంటాం. అవి 2 రకాలుగా సంరక్షిస్తారు వాటిని. ఒకటి ఆవాసాంతర రక్షణ, 2 ఆవాసేతర రక్షణ. ఇన్ సిటు మరియు ఎక్స్ సిటు అంటాం. ఇన్ సిటు ప్రొటెక్షన్, ఎక్స్ సిటు ప్రొటెక్షన్. వీటికి సంబంధించి వన్యమృగ సంరక్షణ కేంద్రాలకు సంబంధించి డిస్కస్ చేస్తాము. జాతీయ పార్కుల గురించి మాట్లాడుకుంటాము. బయోలాజికల్ హాట్ స్పాట్స్ గురించి డిస్కస్ చేస్తాము. పులుల సంరక్షణ కేంద్రాల గురించి మాట్లాడుకుంటాము. ఎలిఫెంట్ రిజర్వ్లకు సంబంధించిన మాట్లాడుకుంటాము. ఇవన్నీ అంశాలు ఈ సహజ ఉద్భిజ్జ సంపదలో మాట్లాడతాం. ప్రతి ఎగ్జామ్లో కూడా కంపల్సరీగా 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచి, ఈ పోయిన ప్రీవియస్ ఎగ్జామ్లో గమనించినట్లయితేనే 2-3 క్వశ్చన్స్ ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు లేదా జాతీయ పార్క్, సిమ్లీపాల్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఈ విధంగా టైగర్ రిజర్వ్లకు సంబంధించిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అనేక క్వశ్చన్స్ అడిగాడు. ఇదంతా కూడా మనకు సహజ ఉద్భిజ్జ సంపదలో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. వన్యమృగ సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, దీనికి సంబంధించి ప్రాజెక్టు టైగర్ కానివ్వండి, ప్రాజెక్టు ఎలిఫెంట్ కానివ్వండి, ప్రాజెక్టు సీ టర్టిల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆలివ్ రిడ్లే తాబేళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉంటాయి, వాటికి సంబంధించి ఈ ఎగ్జామ్లో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఇదంతా కూడా మనకు సహజ ఉద్భిజ్జ సంపదలోని ఇంటర్నల్ పార్ట్గా మాట్లాడతాం. నెక్స్ట్ భారతదేశ భూగోళ శాస్త్రంలో 6th వన్ మనం మాట్లాడుకునే దాంట్లో నదులు మరియు ప్రధాన ప్రాజెక్టులు, నీటి పారుదల ప్రాజెక్టులు. నదులకు సంబంధించి ప్రధానంగా హిమాలయ నదీ వ్యవస్థ, అంటే హిమాలయాల నుంచి ఆవిర్భవించే పుట్టే నదులు, ఏమే నదులు పుడతాయి, వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడతాం. ద్వీపకల్ప నదీ వ్యవస్థ, ద్వీపకల్ప భాగంలో ఇటు గోదావరి, కృష్ణా నుంచి మొదలు పెడితే దాదాపుగా అన్ని అంశాలు దక్షిణ భారతదేశంలో, ద్వీపకల్ప భారతదేశంలో ఏ అయితే నదులు ఆవిర్భవిస్తాయో అన్ని. ఒక నది అంటే నది జన్మించే ప్రదేశము, నది అంతమయ్యే ప్రదేశం అంటే నదీ ముఖద్వారం. మన నది మీద కట్టబడిన ప్రధానమైన ఆనకట్టలు, నదికి సంబంధించిన ఉపనదులు. పోయినసారి గ్రూప్ 2లో ప్రీవియస్ క్వశ్చన్లో ప్రవరా నది అనేది ఏ నది యొక్క ట్రిబ్యూటరీ అని అడిగాడు.
ప్రవర నది ఏ నది యొక్క ఉపనది అని అడిగాడు. ఇట్లా అన్ని ఎగ్జామ్స్లో ఉపనదులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, నది మీద కట్టబడిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు కానివ్వండి, ఇవన్నీ నదులతో పాటుగా ముఖ్యమైన సరస్సులు కూడా మాట్లాడుకుంటాం. ప్రధానమైన సరస్సులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏది ఎత్తైన సరస్సు, ఏది లోతైన సరస్సు, ఇవన్నీ కూడా మనం ఈ నదులు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల్లో భాగంగా డిస్కస్ చేస్తాం. దీంట్లో నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ప్రాజెక్టులు అనేవి చాలా ఇంపార్టెంట్ అంశం. మరి ఏ నది పైన ఏ ప్రాజెక్టు కట్టబడింది, ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి, దానికి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆందోళన జరిగాయి, నర్మదా బచావో ఆందోళన, ఇలాంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ డీటెయిల్గా మనము విత్ మ్యాప్ ఓరియంటెడ్గా మాట్లాడతాం. ఈ భారతదేశ జాగ్రఫీ మొత్తం కూడా అటు వరల్డ్ జాగ్రఫీలోని ముఖ్యమైన అంశాలన్నీ కూడా మ్యాప్ ఓరియంటెడ్గానే ఉంటుంది డిస్కషన్. ప్రతి అంశాన్ని విత్ మ్యాప్లో ఈ డిస్కస్ చేసి, అంటే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ అన్ని అంశాలు, ఎక్కడ ప్రాజెక్టు కట్టబడింది, ఇన్ డీటెయిల్గా ఈ నదులకు సంబంధించిన అన్ని అంశాలు, భారతదేశ జాగ్రఫీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీరు సులువుగా గుర్తుంచుకునే మెథడ్లో చాలా ఈజీగా మన మైండ్లో ఇంజెక్ట్ అయ్యే విధంగా మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ ద్వారా, ఈ పటాల ద్వారా మీకు ఈ టాపిక్స్ను వివరించడం జరుగుతుంది నెక్స్ట్ సిలబస్లో డిస్కస్ చేసేటప్పుడు. మరి ఈ నదులు నీటిపారుదల ప్రాజెక్టుల తర్వాత ఉన్న ముఖ్యమైన సిలబస్ మనకి శక్తి వనరులు. శక్తి వనరులో మనకు రెండు రకాలు, సంప్రదాయ శక్తి వనరులు, సంప్రదాయేతర శక్తి వనరులు. అంటే ఇటు థర్మల్ విద్యుత్ శక్తి, అణు విద్యుత్ శక్తి, ఇవి ఒక రకమైనవి. నెక్స్ట్ మిగిలిన జల విద్యుత్ శక్తి కానివ్వండి, పవన విద్యుత్ శక్తి కానివ్వండి, మిగిలిన భూతాప విద్యుత్ శక్తి కానివ్వండి, ఇవన్నీ కూడా మరి ఇంకొక రకం. ఈ శక్తి వనరులు అనే టాపిక్లో ముఖ్యంగా అణు విద్యుత్ శక్తి కేంద్రాలకు సంబంధించి, థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సంబంధించి, జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి, పవన విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఇంకా అనేక అంశాలు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా కూడా దీన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ శక్తి వనరులు అంటే ఇప్పుడు రాబోయే తరానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో నుంచి కూడా ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ మిగిలిన భారతదేశ భూగోళ శాస్త్రంలో మరొక టాపిక్ మనం మాట్లాడుకున్నట్లయితే ఖనిజాలు, పరిశ్రమలు. ఖనిజాల్లో మరి భారతదేశంలో ఏ ఏ ఖనిజాలు ఎక్కడ లభిస్తాయి, మరి పరిశ్రమలు ఏ పరిశ్రమలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, ఆ పరిశ్రమలకు సంబంధించిన అంశాలు ఏమేంటి, ఈ దాంట్లో నుంచి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. అటు ఖనిజాల్లో భాగంగా మనము ఇంధన ఖనిజాలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇటు బొగ్గు కానివ్వండి, పెట్రోలియం కానివ్వండి, సహజ వాయువు కానివ్వండి. నెక్స్ట్ అణు ఖనిజాలు, లోహాలు, అలోహాలు, మరి ముఖ్యమైన పరిశ్రమలు ఇనుము ఉక్కు పరిశ్రమకు సంబంధించి, గాజు ఆధారిత పరిశ్రమకు సంబంధించి, అల్యూమినియం పరిశ్రమకు సంబంధించి, మిగిలిన అటవీ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి కొన్ని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. అటు జనపనార పరిశ్రమ కానివ్వండి, పత్తికి సంబంధించిన మనకు చేనేతకు సంబంధించిన పరిశ్రమ కానివ్వండి, నూలు టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించి ఈ ఖనిజాలు పరిశ్రమలు అనే టాపిక్లో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మిగిలిన అంశాల్లో భాగంగా 9th 1 రవాణా సౌకర్యాలు. భారతదేశంలోని రవాణా సౌకర్యాలు, భారతదేశంలో రవాణా సౌకర్యాల్లో భాగంగా రోడ్డు రవాణా, రైల్వే రవాణా, వాయు రవాణా, జల రవాణా, ఈ అన్నిటికి సంబంధించి రోడ్డు రవాణాకు సంబంధించి, రైల్వే రవాణాకి, జల వాయు 4 రవాణాలో నేషనల్ హైవేసు, నేషనల్ వాటర్ వేసు, ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రముఖ ఓడరేవులు, ఈ రైల్వేకి సంబంధించిన జోన్లు, రోడ్లకు సంబంధించిన గోల్డెన్ క్వాడ్రిలాంటర్ స్వర్ణ చతుర్భుజి లాంటి ప్రముఖ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఈ రవాణా అనే టాపిక్లో మాట్లాడుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనేవి. ఈ రవాణా సౌకర్యాల నుంచి కూడా అప్డేటెడ్ అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించిన బిట్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేసేటప్పుడు విత్ కరెంట్ అఫైర్ని యాడ్ చేసుకొని మాట్లాడుకుంటాం. అట్లా మాట్లాడితేనే ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ మనం కవర్ చేయవచ్చు. లేదంటే అయితే కరెంటు డేటాకు సంబంధం లేకుండా డిస్కస్ చేస్తే ఎగ్జామ్లో కరెంటు డేటాకు లింక్ చేసి క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఈ మధ్య మనం గమనించినట్లయితే. ఓకే, నెక్స్ట్ ఈ భారతదేశ భూగోళ శాస్త్రంలోనే చివరి టాపిక్ జాతులు మరియు జనాభా.
మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ రకమైన జాతులు నివసిస్తున్నాయి, మరి జనాభాకు సంబంధించి 2011 జనాభా లెక్కలకు సంబంధించి మాట్లాడుకుంటాం. ఇంకా 2021 సంబంధించిన సెన్సెస్ ఈ కరోనా పాండమిక్ మూలంగా ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సెంట్రల్కి సంబంధించిన ఈ సెన్సెస్ ఆర్గనైజేషన్ దీనికి సంబంధించి 2021 సంబంధించి మొదలు పెడదామని అన్ని సన్నాహాలు చేస్తున్న క్రమంలోనే పోయిన ఇయర్లోనే 2020లోనే ఇప్పుడు ఏ విలేజ్ను క్లస్టర్లుగా విభజిస్తున్న సమయంలోనే కరోనా పాండమిక్ మూలంగా మనకు జనాభా లెక్కలను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ఈ కరోనా అనంతరం జనాభా లెక్కలు 2021 జనాభా లెక్కలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎగ్జామ్ నాటికి 2021 జనాభా లెక్కలు మనము నడుస్తుంటే అక్కడ ముఖ్యమైన సంస్థలు దాని యొక్క చైర్మన్స్ అన్ని అంశాలు కూడా డిస్కస్ చేస్తాం కరెంటు డేటాతోటి మిక్స్ చేసి. ఇది జాతులు జనాభాకు సంబంధించి ఇవన్నీ కూడా భారతదేశ భూగోళ శాస్త్రంలోని ముఖ్యమైన అంశాలు. సేమ్ ఇదే విధంగా తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం మాట్లాడుకుంటాం. అంటే తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమరిక, తెలంగాణ యొక్క భౌతిక స్వరూపం, తెలంగాణ యొక్క శీతోష్ణ స్థితి, తెలంగాణలోని ఉండే మృత్తికలు అంటే నేలలు. పోయిన ప్రీవియస్ క్వశ్చన్ అండి, తెలంగాణలో అధికంగా విస్తరించిన నేలలు ఏవి అన్నాడు. ప్రీవియస్ ఎగ్జామ్ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్ అది. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించిన నదులు, తెలంగాణలోని ఆనకట్టలు అంటే ప్రాజెక్టులు, తెలంగాణకు సంబంధించి ఇంపార్టెంట్ అండి ప్రాజెక్టులు అనేవి. ఇటు జాగ్రఫీలో భాగంగా అటు ఉద్యమ చరిత్రలో భాగంగా కూడా ఏ ప్రాజెక్టులో ఏ అన్యాయం జరిగింది ఏంటనేది కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తెలంగాణలో ఉండే దొరికే ఖనిజాలు, ఉన్న పరిశ్రమలు, తెలంగాణలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు, తెలంగాణలోని రవాణా సౌకర్యాలు, తెలంగాణలో రోడ్వేస్ ఎంత ఉన్నాయి, రైల్వేస్ ఎంత ఉన్నాయి, ఏ విమానాశ్రయాలు ఉన్నాయి, ఎక్కడ మనకు జల రవాణా అనేది మాత్రం తెలంగాణకు లేదు. మరి ఎన్ని అంశాలను మనం తెలంగాణకు సంబంధించిన జియోగ్రఫీలో భాగంగా డిస్కస్ చేస్తాం. మరి ఇప్పుడు మనం టోటల్గా ప్రపంచ భూగోళ శాస్త్రం, భారతదేశ భూగోళ శాస్త్రం, ఇటు తెలంగాణ భూగోళ శాస్త్రానికి సంబంధించిన సిలబస్లో ఏ అంశాలు ఏ విధంగా మాట్లాడుకుంటాం అనే అంశాన్ని క్లియర్గా మీకు వివరించడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ నుంచి ఒక్కొక్క టాపిక్ గురించి కూడా పూర్తిగా మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా సులువైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా ఈ జాగ్రఫీని బోధించడం జరుగుతుంది. మీరంతా నక్షత్ర సక్సెస్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ విని మీరు రాయబోయే ఎగ్జామ్లో అధిక మార్కులు సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు.